దేవుని నామానికి స్తోత్రం. అందరూ కొందనాల్లో దేవుని మాటలు ఎందాం కూసేపు చదువు ఇందాం. దేవుడు 1 సమూయేలు 24 అధ్యాయంలో సౌలు ఫిలిష్తీయుల్ని తరుముట మాని దావీదు కెయీలాలో ఉన్నాడనే సంగతి తెలుసుకుని ఆ దావీదు పట్టుకోవటానికి వెళ్ళాడనమాట. 3000 మందిని వెనక పెట్టుకుని 3000 మందిని తీసుకుని వెళ్ళాడనమాట. దావీదు కెయీలాలో ఉన్నాడనమాట. ఎత్తుకు వచ్చాడు. ఎత్తుకు వచ్చిన సంగతి దావీదుకి తెలిసింది. దావీదు తెలిస్తే దావీదు ఏం చేశాడు? దేవుడు ప్రార్థన చేశాడు. సౌలు కెయీలా పట్టణం చుట్టూ అడ్డుగోడ చుట్టూ గోడ ఉంటుంది. గడియలు అవి బందోబస్తు ఉన్నాం. ఆ కెయీలాలో ఉన్నాడంటే మనకి దొరుకుతాడో దేవుడు మన చేతికి అప్పించాడు అనుకుని దావీదుని చంపుదామని వెళ్ళాడనమాట. అప్పటికి ఆ మాట దావీదుకి తెలిసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తెలిసేటప్పటికి దావీదు దేవుడికి ప్రార్థన చేశాడు. దేవుడికి ఏమైనా ప్రార్థన చేశాడో దావీదు దేవుడికి ప్రార్థన చేసి ఏదైనా యుద్ధానికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా దేవుడికి ప్రార్థన చేసి వెళ్ళేవాడు అనమాట. అలాగే మనం ఇప్పుడు దేవుడి బిడ్డలుగా ఉన్నాము. మనం బయటికి వెళ్ళినా కానీ దేవుడికి ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. అలాంటి జీవితం మనకు ఉండాలి, మనలో ఉండాలి. అది అలవాటుగా ఉండాలన్నమాట. దేవుని ప్రార్థన చేసుకుంటాం. దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటే పలానా సాటికి వెళ్తున్నా ప్రభువా, ఆ పనికాడ సఫలమయ్యేదట చెయ్యి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. మన దేవుడి బిడ్డగా ఉన్నాం కాబట్టి. దేవుడు అంట ఒక దూతను మనకి పంపుతాడంటే, విశ్వాసి రక్షణ పొందామనుకో ఒక దూత నీకు కావలి ఉంటుందంట. ఒక దూత నీకు కావలే ఉంటుందంట. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దూత నీకు కావలే ఉంటుంది. నువ్వు సినిమా హాల్లోకి వెళ్ళావనుకో బయట నుంచుని నువ్వు వచ్చినాక వచ్చేసి జాగ్రత్తగా తీసుకొచ్చి ఇంటికాడ అప్పచెప్పి వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోసి అప్పుడు దేవుడు అడిగితే అంటదంట, నువ్వు నీ బిడ్డని వెళ్ళమని చెప్పావు. అతను ఏం చేశాడో తెలుసా? వెళ్ళి సినిమాల్లో దూరాడు అని చెప్పాడు. ఎక్కడున్నా మనకి దేవుడి కాపుదల ఉంటుంది. కాకపోతే మనం దేవుణ్ణి బాధపెట్టి బిడ్డలుగా ఉండకూడదు. ఎప్పుడన్నా తప్పు చేస్తే దేవుడు తండ్రిని దగ్గర వేడ్చి నువ్వు ప్రార్థన చేసుకున్నావు అనుకో క్షమిస్తాడు. నువ్వు అదే తప్పు ఎప్పుడు చేసావనుకో క్షమించడు అన్నమాట. అట్లాంటి బలహీనతల్లో లేకుండా మనం దేవుని ప్రార్థన చేసుకుంటూ దేవుని అడిగి పొందుకుని దేవుణ్ణి కనపరిచే బిడ్డలుగా మనం ఉండాలన్నమాట. అట్లాగే దావీదు ప్రార్థన చేశాడంట. సౌలు వస్తున్నాడా, నన్ను పట్టుకుంటే వస్తున్నాడా, ఈ తలుపులు గడియలు ఉన్న ఈ పట్టణంలో అయితే నన్ను సులువుగా పట్టుకోవచ్చని దావీదు సౌలు వస్తున్నాడా, మరి ఏం చేయమంటావు ప్రభువా, మరి ఈ పట్టణస్థులు నన్ను సౌలు చేతికి అప్పగిస్తారా అంటే అప్పుడు దేవుడు అన్నాడంట, అప్పగిస్తారు వీళ్ళు, కృతజ్ఞత లేని ప్రజలు అన్నాడంట. మరి అయితే ఏం చేయమంటావు అన్నాడంట. ఏం చేయమంటావు అంటే నీవు నీ ప్రజలు కలిసి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోండి అని అన్నాడంట. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోవన్నీ అంటే ఎక్కడికి వెళ్తాం మనం? ఇప్పుడు నీకు ఏదైనా జరిగింది, మనం ఎక్కడికి వెళ్తాం? వెళ్ళి ప్రార్థన చేసుకుంటాం, అంతే కదా. ఏదన్నా ఎవరన్నా ఏదంటే మనం లోకంలో వెళ్ళాం కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం కదా, ఇంకా దేనికి బాణులు వెళ్ళినట్టు మనం వెళ్ళాం కదా. మనం వెళ్ళే చోటు ఒకటి ఉంది,
దేవుని ప్రార్థన చేసుకుంటూ మనం పని, మనల్ని కాపాడే పని దేవుడిది. దేవుడే మనల్ని కాపాడేది. చెబుతున్నాడు దేవుడు, నీ యుద్ధం యెహోవాది, నిన్ను సురక్షితంగా కాపాడేవాడు దేవుడు, ఇశ్రాయేలుని కాపాడేవాడు, కొనుక్కుని నిద్రపాడని వాగ్దానం ఉంది. వాగ్దానం ఇచ్చేసిన దేవుడు నమ్మదగింది వాడు. దేవుడి స్తోత్రం. అలాగా ప్రార్థన చేస్తే వీళ్ళు కృతజ్ఞత లేని ప్రజలు నిన్ను సౌలు చేతికి అప్పగిస్తారో, నీ ప్రజలు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పారు. దేవుడు చెప్పాడు. చెబితే అప్పుడు దావీదు ప్రజలు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయారంట. కనపడలా. సౌలు వచ్చాడు, వెతుకుతున్నారు, కనపడలా. వాళ్ళ ఊరోడిని అడిగారు. ఆ ఊరు వాళ్ళని అడిగితే, ఇక్కడ ఉన్నారంటే అప్పుడు మీకు కబురు చేసాం మేము, మీరు వచ్చాక ఇక్కడెక్కడో చూసాం మేము వాళ్ళని, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో, ఇప్పటికి ఎక్కడికి వెళ్ళారంటే దేవుడు రెక్కల కిందకి వెళ్ళిపోయారన్నమాట. యెహోవా రెక్కల కిందకి వెళ్ళిపోయారన్నమాట. అప్పుడు అదంతా ఎతికి సౌలు, మనం వెళ్ళిపోదాం పదంటే, ఇప్పుడు దావీదు కోసం వచ్చాం మనం పట్టుకుందామని. ఇప్పుడు మనం వెళ్ళిపోయామనుకో, మనల్ని దావీదు చేతికి అప్పగిస్తాడు దేవుడు. మనం వెళ్ళిపోదండి. ఈ తలుపులు గడియలు పెట్టిన ఈ పట్టణంలోనే దొరకలేదంటే ఆయన పట్టుకుంటాం మన వాళ్ళు కాదు, మనం వెళ్ళిపోదాం పదండి అని చెప్పి వెళ్ళిపోయారంట. దేవుని స్తోత్రం. అట్లాగే మనకు వెళ్ళే చోటు ఒకటి ఉంది, మన ప్రార్థన. ఆయన రెక్కల కిందకి వెళ్ళాలన్నమాట. పద్దానికి ప్రార్థన చేసుకుంటే మనం ప్రార్థన చేసుకుని ఆయన రెక్కల కింద, ఆ రెక్కల సాటును ఉన్నట్టే ఆయన ప్రార్థన చేసుకుని మనం నిత్యం ఆయనతో మనం సహవాసం చేయాలి. అంతేగాని మనం ఇంకా ఏరే ఇది లోకంలో అయ్యి పెట్టుకోకూడదు. లోకంలో అయ్యి మనకు అనవసరం. నువ్వు ఎప్పుడో చేసావు ఆ యొక్క అనవసరం. ఇక నీ జీవితం మారాలి, నీ హృదయం మారాలి. దేవుడు అదే అంటున్నాడు, నీ హృదయం మారాలి. నీ హృదయమే నేను కోరా, ఇంకేం కోరలేదని చెప్పాడు దేవుడు. మన హృదయం మారాలి. అంతేగాని ఈ తెలివిగా కొంతమంది అంటారో కులం మారాలి, మతం మారాలి, అది మారాలి, ఇది మారాలి అంటారు. ఏది మారతం కాదు. కులం మతం మారితే రాలా దేవుడు. నీ హృదయం మారాలి. నీ హృదయం మార్చి, నీ హృదయం నాకు ఇచ్చావనుకో, దాన్ని పరిశుద్ధం పరిచి పవిత్రపరిచి నీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు. అట్లాగే మన హృదయం దేవుడికి ఇవ్వాలన్నమాట. దేవుడికి ఇచ్చే బిడ్డలంగా ఉండాలన్నమాట. అట్లా వండుకుండా మనం ఉన్నామనుకో, దేవుడి కాపుదల మనకు ఉండదు, దేవుడు మన పక్షం కార్యాలు జరగవు. మనం దేవుడి కిందకి వెళ్ళాలి. మనం ఏ శత్రువు అన్న ఏదన్నా అన్నారనుకో, మనం అనుకోండా ఊరుకుని వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటే అప్పుడు దేవుడు చూసుకుంటాడు. అంతేకాని వాళ్ళు ఏదన్నా అన్నారనుకో, నేను ఉప్పు కారం తిట్టలేదా, నేను ఊరుకుంటున్నా నువ్వంటే అని వాళ్ళని ఎదురు మాట్లాడామనుకో, ఇక దేవుడు కలవ చేసుకోడు. నువ్వు నాకు అప్పగిచ్చావనుకో, అప్పుడు నేను చూసుకుంటా. అంతేగాని నువ్వే కల్పించుకుని నువ్వే సాగు చేసుకునే నేనెందుకు ఇంకా నేను అని వదిలేస్తాడు దేవుడు. అట్లా మనం అనుకోవద్దు. ఏ చిన్న ఇది వచ్చిందంటే బలహీనత వచ్చినా, ఏ చిన్న ఎవరైనా శత్రువులు మన మీదకి వచ్చినా దేవుడి ప్రార్థన చేసుకోవాలి, దేవుడికి అప్పగించాలి, దేవుడికి చెప్పాలి. దేవుడు చెప్తే దేవుడే చూసుకుంటాడు అన్నమాట మన పక్షాన్ని. మన తండ్రి దేవుడు, మనం ఆయన కుమారులు. మనకి ఏదైనా ఆపత్తే మరి వాళ్ళకి ఇప్పుడు ఇలా కుమారుడు ఉన్నాడు, కుమారుడికి ఏదైనా ఆపత్తే తండ్రి చూసుకుంటున్నాడా లేదా? చూసుకుంటున్నాడు కదా. అట్లాగే మనకు ఆపత్తే దేవుడు చూసుకుంటాడనమాట. మన దేవుడు ఎంతో మంచి దేవుడు, ప్రేమించే దేవుడు. మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే
ఆయన శిలువ మరణం పొందినంతగా ప్రేమించాడనమాట. ఆయన రక్తాన్ని దారుగా కార్చి, ఒంటిలో చివరి రక్తం పుట్టుకొరకు కార్చి మన కొరకు కార్చాడనమాట. మనల్ని ఎంతగానో ప్రేమించాడు. సిలువలో ఆ బాధలు పెట్టిన వాళ్ళని అన్నాడు తండ్రి వీరేం చేస్తున్నారో వెరుగురు, దయచేసి వీళ్ళని క్షమించు అని చెప్పాడంట. అలా మనం కూడా ప్రార్థన చేయాలి. మనల్ని హింసపెట్టే వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. మనల్ని బాధ పెట్టే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉండాలన్నమాట. ప్రార్థన చేయాలి. మనం ప్రార్థనే చేసేది, మనం ఏం చేయక్కర్లా. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు అప్పగించు, నువ్వు కలగ చేసుకుని నువ్వేం చేయలేవు, నాకు అప్పగించావనుకో నేను కార్యం చేస్తా, నీ జోలికి రాకుండా చేస్తా అని దేవుడు చెబుతున్నాడు అనమాట. అట్లాగే ప్రతిదీ మనం దేవుడికి అప్పగించుకునే ఒక బిడ్డలుగా ఉండాలి. అప్పగించుకోకుండా మనం శత్రువు వస్తే ఇక్కడ దావీదు అట్లా అప్పగించుకున్నాడు. ఇప్పుడు సౌలు వచ్చాడు, దావీదు గొలియత్తుని సంహరించినాడు. సౌలుని సంహరించడం పెద్ద లెక్క కాదు కదా, లెక్క కాదు. మరి దావీదు తరుముతుంటే ఎందుకు పారిపోయాడు? పారిపోతున్నాడు. పారిపోతా ఉండగా ఒకసాట సౌలు ఆ మనుషులు ఉండి సౌలు అంట అక్కడ గృహలోకి వెళ్ళాడంట. ఏది కాలు కూర్చొని తీసుకుంటాకి వెళ్ళేటప్పటికి అక్కడ దావీదు మనుషులు ఉన్నారంట. ఈ సౌలు చూసుకోకుండా ఈయన పని మీద ఈయన ఉన్నాడు. వాళ్ళు చూసి వాళ్ళు దావీదు పని వాళ్ళు ఒక ఆయన అన్నాడంట దావీదుని, ప్రభువా దేవుడు నీ శత్రువుని నీకు అప్పగించాడో, నువ్వు సెలవిస్తే ఒక పోటుతో వీటితో పడుతాను దెబ్బకి సరిపోతాడు అని చెప్పాడనమాట. చెబితే అప్పుడు దావీదు వద్దు ఆ పని చేయొద్దు అని చెప్పి వెళ్ళి సౌలుకి తెలియకుండా వస్త్రపు కోసుకుని వచ్చాడంట. కోసుకుని ఎడంగా వచ్చినప్పుడు ఆయన బయటకు వచ్చాక అప్పుడు చెప్పాడంట, నా ఏళ్ళమాడ ఇదిగో నీ వస్త్రపు సెంగు నేను కోసాను, నాకు నా దేవుడు నా చేతికి అప్పగించాడు, నేను చంపకుండా నీ వస్త్రపు సెంగు మాత్రం కోసాను అని చెప్తే అప్పుడు సౌలు అప్పుడు అన్నాడంట, నాయన దావీదా గొప్ప మనసు నీది, మంచివాడు, నీ శత్రువుని అయినా నన్ను నీకు అప్పగిస్తే నువ్వు నన్ను చంపలేదు కనుక నువ్వు నాకు మంచి చేసావు కనుక దేవుడు నీకు మంచి చేస్తాడు, నువ్వు నిత్యంగా రాజు అవుదువుగాక అని దీవిస్తున్నాడు సౌలు. నువ్వు నిత్యంగా రాజు అవుదువుగాక అని దీవిస్తున్నాడు సౌలు. మరి సౌలు రాజు కదా, దావీదు రాజు అయితే ఇంకా సౌలుకి రాజు ఉండదు కదా. అయినా కానీ చూడు మరి అట్లా దీవిస్తున్నాడు సౌలు. అట్లాగే నేను నీకు కీడు చేయాలని చూశాను, నువ్వు నాకు మేలు చేసావు, నువ్వు నాకు మేలు చేసావు కాబట్టి దేవుడు నీకు మేలు చేస్తాడు, నువ్వు నిత్యంగా రాజు అవుతావు అని చెప్పాడు దావీదుని సౌలు చెప్పాడనమాట. అలాగే దావీదు అపకారం చేసిన వాళ్ళకు ఉపకారం చేశాడనమాట. అంత విధిగా ఉన్నాడు కాబట్టి దావీదు దేవుడు హృదయానుసారుడైన మనిషి అయ్యాడనమాట. దేవుడు అన్నాడు, నా హృదయానుసారుడైన మనుషుడు దావీదు అన్నాడు. అంటే దేవుడు ఏది జరిగించాలని అనుకుంటున్నాడో అది దావీదు చేసేసి ఇవ్వడంట ముందే చెప్పకుండా. అంటే ఆయన ఉదయంలో ఉన్నది ఈయనకు తెలిసిపోయి ఈయన నెరవేర్చాడనమాట. అందుకనే నా హృదయానుసారుడైన మనుషుడు దావీదు అని చెప్పాడనమాట. అందుకనే దావీదుని రాజుగా చేశాడు దేవుడు. దావీదుని ఎందుకు పనికిరాబని తండ్రి వదిలేశాడు, అన్నదమ్ములు అందరూ వదిలేశారు అనమాట. 4 గొర్రెలను కొని అడవిలో పంపించారు. దావీదు దేవుడందు ఉండేవాడంట, ఎప్పుడు ఆయన్ని ఆరాధించుకుంటూ గణపరుచుకుంటూ ఉండేవాడంట. ఉంటే అప్పుడు దేవుడు దావీదు
తండ్రి రోజులను దేవుడు వదలకుండా దావీదుని జ్ఞాపకం ఉంచుకుని రాజుగా చేశాడనమాట. దేవుడి వాక్యం దీవించుగాక.